ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే పాలిటెక్నిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి సంబంధించి. సో మనకి ఎగ్జామ్లో వచ్చే 50 మార్క్స్, సో మన పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్, కాన్సెప్టెడ్, ఫార్ములాస్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని క్వశ్చన్స్ని స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీకు ఆ షార్ట్ కట్స్, ట్రిక్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఎగ్జామ్ అటెండ్ చేయాలి అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్స్ డిస్కస్ స్టార్ట్ ద క్వశ్చన్. The sum of exponents of the prime factors in the prime factorization of 156 అంట. అయితే 156 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యొక్క ఎక్స్పోనెంట్స్ సమ్ ఎంత అని అడుగుతుంది. అది ఈజీగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే 156 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 7 జా 14, 1 ఉంటుంది, 2 8 జా 16, మళ్ళీ అగైన్ 2 టేబుల్తో పోతుంది, 2 3 జా 6, 2 9 జా 18. సో దిస్ ఇస్ 3 టేబుల్తో పోతుంది, 2 టేబుల్తో పోతుంది. సో 3 1 జా 3. సో ఇయర్ 13. సో 156 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే 2 into 2 into 3 into 13. ఎలా రాయొచ్చు మనం? 2 square 3 power 1, 13 power 1. సో పవర్స్ అంటున్నాడు, ఇవి పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్, వాటి యొక్క సమ్ అంటున్నాడు. 2 + 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనుకుంటే ఈజీ అయిపోతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. సమ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఆర్ 3 and -10 రెస్పెక్టివ్లీ. సో దెన్ ద పాలినామియల్ ఈజ్ అన్నాడు. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే సమ్. సో హియర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చారు, ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు -10 ఇచ్చారు. సో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా ఏంటంటే సింపుల్గా, సో x² ఇంటూ x ఇంటూ సమ్ ప్లస్ ప్రొడక్ట్, ఇది సింపుల్ ఫార్ములా. సో x² ఇంటూ x ఇంటూ సమ్ ఎంత 3 ప్లస్ ప్రొడక్ట్ ఎంత -10. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే x² -3x -10. సో ఆప్షన్ మనం చెక్ చేస్తే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆఫ్టర్ హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ 23/2² into 5 విల్ టెర్మినేట్ అంట. అయితే ఇచ్చిన రేషనల్ నెంబరు ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసిన తర్వాత దాంట్లో హౌ మెనీ డెసిమల్ ప్లేసెస్ ఎప్పుడు టెర్మినేట్ అవుతుందని అడుగుతుంది. అంటే ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా చేయొచ్చు. ఇచ్చిన నెంబర్ అనేది రేషనల్ నెంబరు, క్లియర్. సో దీన్ని మనము 23/2² into 5 అంటే దీన్ని 23/2² అంటే 4 into 5 20 అవుతుంది. సో 23/20. సో మేము డెసిమల్ ఎక్స్పాన్షన్ డెసిమల్స్లో రాయాలంటే ఎలా రాస్తామంటే మన డెసిమల్ ప్లేసెస్ కావాలి. అందుకని 23/20 into 5/5 రాసుకుంటాం సింపుల్గా. ఎందుకు రాసామో చూడండి. 23 5 జా, సో 3 5 జా 15, 5 2 జా 10, 15 11. సో 25 జా 100. సో 100 మనం ఈజీగా డెసిమల్ కన్వర్ట్ చేసుకోవచ్చు కదా, 1.15. సో ఆఫ్టర్ డెసిమల్ ఎన్ని ప్లేసెస్? 2 ప్లేసెస్. సో అవర్ ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇఫ్ x - 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్ xకి -6x² + ax - 8 దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అంట. సో చాలా సింపుల్ క్వశ్చన్, షార్ట్ కట్ ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే x - 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అని దాని మీన్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. అంటే
ఇచ్చిన పాలినామిల్ ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 6x² ప్లస్ ఏఎక్స్ మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు 0 అని మీన్. అంటే ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ 2 మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు 0. 2 క్యూబ్ అంటే 8, 6, 2 స్క్వేర్ 4, 4 6 24 ప్లస్ 2a మైనస్ 8 ఇస్ ఈక్వల్ టు 0. ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్, మైనస్ 24 ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్లస్ 24 అవుతుంది. a is equal 24/2, 2 1 jar 2 12 jar. So answer a is equal to 12. Option B is the correct answer. So నా explanation మీకు నచ్చినట్లయితే please like and share with your friends and comment also. If the LCM of 12 and 42 is 10m plus 4, then the value of m is. So most interesting question. So LCM and HCF basic question. సో ఇది రియల్ నెంబర్ చాప్టర్ సంబంధించింది. సో ఈజీగా షార్ట్ కట్లో ఎలా చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ 12 and 40. సో మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకున్నట్లయితే, సో 12 42కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తీసుకున్నాం. 2 6 12, 2 2 4, 2 1 అగైన్ here 3 table, 3 2 6, 3 7 20. So here these two are the prime factors. So then multiply 2 into 3 into 2 into 7. Okay. So 2 3 6, 6 2 12, 12 7 80, 4 is the LCM. This is LCM. అయితే ఏమంటున్నాడు, సో ఈ రెండు నెంబర్స్ యొక్క LCM 10m plus 4 అంటున్నాడు. అంటే సో 10m plus 4 is equal to 84. So 10m is equal to 84 minus 4 is equal to 80. So m is equal to 80/10, 10 ones, 10 eights, 8. M is equal to 8. Option D is correct answer. Okay. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. If alpha, beta, gamma are the zeros of the polynomial, this is the polynomial. So then the value of alpha, beta, gamma. So ఇది మనకి ఇచ్చిన పాలినామిల్ క్యూబిక్ పాలినామిల్. క్యూబిక్ పాలినామిల్ ఏం అడుగుతున్నాడు? the value of alpha, beta, gamma అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అడుగుతున్నాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అడుగుతున్నాడు. అంటే సో ఇక్కడ a is equal to 2 అవుతుంది. కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే క్యూబిక్ పాలినామిల్ తోటి a is equal to, b is equal to 1, c is equal to -13 and d is equal to 6. So product of the roots alpha, beta, gamma is equal to minus d by a is the formula. Minus d by a. So d entanne minus here 6, a 2. So 2 1 jar 2 3 jar, that is equal to minus. Option B is correct answer. Right? For any natural number n, 9 power n cannot end with which one of the following digits అంటాడు. అంటే 9 power n అనేది ఈ డిజిట్స్ తో ఎండ్ అవ్వకూడదు అంటాడు. ఆ డిజిట్స్ ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేయమని. దీన్ని షార్ట్ కట్ ఏంటంటే 9 power n, 9 power n, n ఈజ్ ఎనీ న్యాచురల్ నెంబర్ అంటాడు. అంటే మనం దీన్ని సో n ప్లేస్ లో న్యాచురల్ నెంబర్ పెట్టి మనం చెక్ చేయొచ్చు ఆ డిజిట్స్. అదే షార్ట్ కట్. సో 9 power 1 అంటే 9, 9 స్క్వేర్ 81. సో 9 క్యూబ్ 729 అండ్ సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యూనిట్ ప్లేస్ లో వచ్చే డిజిట్స్ ఎలా ఎండ్ అవుతున్నాయి? ఇద్దరు 1 or 9, 1 కానీ 9 కానీ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? 9 power n కెనాట్ ఎండ్ విత్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్స్. అవి ఎండ్ అవ్వకూడదు అంటున్నాడు. అంటే 1 9 కాకుండా ఇంకే ఆప్షన్ ఉంది? ఆప్షన్ 2 ఈజ్ అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోన్ ఇన్ ద గ్రాఫ్. సో గ్రాఫ్ లో చూసినట్లుగా సో ఇక్కడ ఇచ్చిన ఏదైతే గ్రాఫ్ ఉందో సో దీన్ని అబ్జర్వ్ చేసి ఎన్ని జీరోస్ అని ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ మన గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇచ్చిన ఈ పెరాబోలా షేప్ అనేది మనకి అసలు ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏదైనా గ్రాఫ్ ఏదైతే పెరాబోలా షేప్ ఉందో x యాక్సిస్ ని ఎక్కడైతే కట్ చేస్తుందో
అవే మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ అవుతాయి. అసలు ఇక్కడ ఏంటి గ్రాఫ్ అనేది అసలు ఎక్స్ యాక్సిస్ని అసలు కట్ చేయట్లేదు, ఇంటరాక్షన్ అసలు ఇంటర్సెక్షన్ పాయింట్స్ అనేది లేవు. ఓకే, అందువల్ల సో అప్పుడు ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయంటే 0 అవుతాయి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ x plus 2y minus 5 is equal to 0, 3x plus 12y minus 10 is equal to 0 has. ఇక్కడ మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ ఇచ్చారండి. సో అయితే ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ అంటారు. మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇక్కడ ఆప్షన్లో నో సొల్యూషన్, 2 సొల్యూషన్స్, ఇన్ సొల్యూషన్స్, ఇన్ఫినైట్ మినీ సొల్యూషన్స్ అంటారు. అయితే సింపుల్గా మనకు 2 ఈక్వేషన్స్ని రేషియోస్ని కంపేర్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్, సెకండ్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియంట్ని రేషియోస్ ఫామ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ a1 is equal to 1, b1 is equal to 2, c1 is equal to minus. కోఎఫిషియంట్స్ రాసుకుంటాం. ఇక్కడ a2 is equal to 3, b2 is equal to 12, c2 is equal to minus 10. సో రేషియోస్ని కంపేర్ చేస్తాం. a1 by a2 is equal to a1 ఎంత 1 by 3, అలాగే b1 by b2 is equal to b1 ఎంత 2 by b2 is 12, 2 1 jar 2 6 jar. సో టూ రేషియోస్ మనం అబ్జర్వ్ చేస్తే a1 by a2 is not equal to b1 by b2. సో these two lines are intersecting at once. ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది, యూనిక్ సొల్యూషన్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మ్యాథ్ షార్ట్ కట్స్ కాన్సెప్ట్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.